హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను. కంటిన్యూస్ గా 3 డేస్ నుంచి ఏపీలో ఫుల్ వర్షాలు కదండి. కనీసం బయటికి వెళ్ళడానికి కూడా వీలు పడినంత ఎక్కువగా వర్షాలు అయితే మనకు పడుతున్నాయి. సో వర్షాలు ఎక్కువగా పడుతున్నాయంటే ఇంట్లో వేడి వేడిగా ఏదైనా ప్రిపేర్ చేసుకుని తినాలనిపిస్తుంది. అవును కదండి. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఇష్టమైనటువంటి ఆనియన్ పకోడీని ఈ రోజు నేను ఎలా ప్రిపేర్ చేయాలి అనే విషయాన్ని మీతో షేర్ చేస్తున్నా. ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి 3 ఆనియన్స్ ని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి అండి. అటు మరీ సన్నగా కాకుండా ఇటు లావుగా కాకుండా మీడియం సైజ్ లో కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి పకోడీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. నేను 3 కొద్దిగా పెద్ద సైజులో ఉన్నటువంటి ఉల్లిపాయలను తీసుకుని ఈ రకంగా ముక్కలుగా కట్ చేసుకున్నా. అదే విధంగా 2 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నా. ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు కదండి, సో చిన్నపిల్లలు తింటారని చెప్పి నేనైతే పచ్చిమిర్చి కొద్దిగా తగ్గించాను. మీకు కావాలంటే 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. అదే విధంగా 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం ముక్క చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. అదే విధంగా కొద్దిగా కరివేపాకు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి కరివేపాకు కూడా నేను యాడ్ చేసుకున్నా. దాంతో పాటుగా 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అదే విధంగా 1/2 టేబుల్ స్పూన్ కారం మరీ ఎక్కువ తీసుకుంటే మనకు పకోడీ అనేది చేదుగా వస్తదండి. సో అందుకని 1/2 టేబుల్ స్పూన్ వరకు, అది కూడా కలర్ఫుల్ గా ఉండడానికి నేనైతే తీసుకున్నాను. అదే విధంగా వాము 1 టేబుల్ స్పూన్ వరకు నేనైతే వాము యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మీకు వాము ఇష్టం లేకపోతే జీలకర్ర అనేది యాడ్ చేసుకోవచ్చు. వామ్ ఎందుకంటే ఆయిలీ ఫుడ్ అనేది తొందరగా డైజెషన్ అవ్వదు కదండి. సో అది నార్మల్ గా డైజెషన్ అవ్వడానికి వామ్ అనేది మనం తీసుకున్నాం. ఇప్పుడు వీటన్నిటిని చేత్తో వీడియోలో చూపిస్తున్నట్లు ఈ రకంగా మిక్స్ చేసిన తర్వాత ఒక బౌల్, చిన్న సైజు బౌల్ అంతా శనగపిండి అయితే నేను తీసుకున్నా. అదే విధంగా దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి అయితే నేను యాడ్ చేసుకున్నా. ఇప్పుడు ఇవన్నీ కూడా చేత్తో మిక్స్ అయ్యేటట్లుగా కలుపుతున్నాను. ఫస్ట్ ఇలా కలిపి ఇప్పుడు దీంట్లో ఒక టీ గ్లాస్ ఉంటది కదండి, 1/2 టీ గ్లాస్ వరకు నేనైతే వాటర్ ని తీసుకున్నా. కొంతమందికి ఆనియన్స్ తడితడిగా ఉంటాయి. సో అలా ఉంటే వాటర్ కూడా మనం కలుపుకొని అవసరం లేదు. సో నాకైతే వాటర్ క్వాంటిటీ తక్కువగా ఉంది, అందుకని నేను కొద్దిగా వాటర్ అయితే కలుపుకుంటూ ఇవన్నీ మిక్స్ చేస్తున్నా. సో చూసారు కదండి, కొద్దిగా టెక్స్చర్ అనేది గట్టిగానే ఉంటది. ఏదేమైనప్పటికీ మనకు పర్ఫెక్ట్ గా రావాలంటే కొద్దిగా కష్టపడాలి. సో ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేటట్లుగా 2 నుంచి 5 మినిట్స్ వరకు ఈ రకంగా మనం చేత్తో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మీరు శనగపిండి ఎంత క్వాంటిటీలో తీసుకున్నా ఫస్ట్ నుంచి చివరి వరకు ఉన్న ప్రాసెస్ అయితే ఇంతేనండి. ఈ ప్రాసెస్ లోనే కానీ మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ ఇంకా పెంచుకోవాలి. కానీ ప్రాసెస్ అయితే ఇదేనండి. ఒకవేళ మీరు ఎక్కువ మందికి చేసుకున్నా తక్కువ మందికి చేసుకున్నా ప్రాసెస్ అయితే ఇంతే. సో నేను ఏ రకంగా అయితే చేస్తున్నానో అలా చేస్తే తప్పకుండా పర్ఫెక్ట్ గా చాలా టేస్ట్ గా ఉండేటటువంటి పకోడీ మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే దీన్ని మూత పెట్టేసి ఇప్పుడైతే స్టవ్ మీద డీప్ ఫ్రైకి నేను మూకుడు పెట్టుకున్నాను. మూకుడులో సరిపడినంత ఆయిల్ అయితే నేను తీసుకున్నాను. ఎందుకంటే ఒకసారి ఫ్రై చేసిన ఆయిల్ ని మరలా ఫ్రై చేయడానికి ఉండదు కాబట్టి నేను కొద్దిగా తక్కువ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నా. ఆయిల్ తీసుకుని ఫస్ట్ అయితే ఆయిల్ ని హీట్ చేసుకోవాలండి. పకోడీ ఫుల్ ప్రాసెస్ మొత్తం మీడియం టు హై ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి. లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఎట్టి పరిస్థితుల్లో పకోడీ అనేది టేస్టీగా ఉండదు. అంటే మీడియం టు హై ఫ్లేమ్ అంటే కొద్దిగా హై ఫ్లేమ్ లో ఉంటేనే పకోడీ చాలా టేస్టీగా ఉంటదండి. లో ఫ్లేమ్ లో పెడితే ఏంటంటే మెత్తగా ఉండి మనకి టేస్ట్ అయితే పర్ఫెక్ట్ గా రాదండి. సో మీరు పకోడీ వేసి పక్కనే నిలబడి మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా మినిట్ కి ఇలా తిప్పుకుంటూ ఉంటే పకోడీ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తదండి. చూసారు కదా, నేనైతే ఫస్ట్ వేసినటువంటి ఈ వాయిని ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా మీకు చూపిస్తున్నా. ఎందుకంటే చాలా మందికి పకోడీ తినడం అంటే చాలా ఇష్టం, పకోడీ అంటే చాలా ఇష్టం, కానీ ప్రిపేర్ చేయడం అయితే రాదు. సో పకోడీ ప్రాసెస్ చాలా ఈజీ అండి. ఆనియన్ పకోడీలో చేసుకోవడం అయితే చాలా మందికి రాదండి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని చెప్పి ప్రతిదీ పిన్ టు పిన్ మీతో అయితే షేర్ చేయడం జరిగింది. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్నట్లు ఈ రకంగా లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుని ఇప్పుడైతే అదంతా తీసుకోవాలి. చాలా మంది ఇంకా ఎర్రగా వచ్చేంత వరకు ఉంచుకుందాం అనుకుంటారు. అలా గనక ఉంచితే పకోడీ అనేది మాడిపోతుందండి. సో టేస్ట్ అయితే ఉండదు. కొద్దిగా లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ రకంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ పకోడీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదండి, ఆల్రెడీ రెడీ చేసినటువంటి పకోడీ ఎంత బాగుందో. టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు. వర్షాకాలంలో వేడివేడిగా అద్దిరిపోయే పకోడీ అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను. నేను ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటి ప్రతిదీ కూడా మీతో అయితే షేర్ చేసుకున్నా. అంతే ఫ్రెండ్స్, పకోడీ రెసిపీ వచ్చేసి చాలా ఈజీ ప్రాసెస్, కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలండి. ఎందుకంటే
ఏ ఇంగ్రీడియంట్ ఎక్కువ తక్కువ కాకుండా చేస్తేనే మీకు పర్ఫెక్ట్గా పకోడీ అనేది వస్తుంది. ఆనియన్ పకోడీ చాలా ఈజీ ప్రాసెస్ అండి. కానీ సాల్ట్ మాత్రం మీరు పర్ఫెక్ట్గా వేస్తేనే పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. సో సాల్ట్ వేసేటప్పుడు జాగ్రత్తగా ఒకసారి చెక్ చేయండి. నేను వేసిందైతే నాకైతే పర్ఫెక్ట్గా సెట్ అయింది. మీరు ఎంతైతే పకోడీ వేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా మీరు ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకుంటే మీకు పర్ఫెక్ట్ గా పకోడీ అనేది వస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఈ వర్షాకాలంలో వేడి వేడిగా ఆనియన్ పకోడీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలి అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నా. ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని ఫాలో అవుతుండండి. బాయ్ ఫ్రెండ్స్.